యువత మారిపోతూ ఉన్నారు. వాళ్ళు ఒకటే ఆలోచిస్తున్నారు, పెద్ద వర్గమే వేరేలా ఉన్నారు. అందుకని యువత ఆడపడుచులే ఈ దేశానికి రాష్ట్రానికి దిశానిర్దేశం చేయాలి. మీ ధైర్యమే మంచిది, మీరు మారండి. నేను చెప్తాను, ఒక్క నిమిషం మీలో శక్తి చెప్తాను. ఒక్క నిమిషం మీలో శక్తి చెప్తాను. కొన్ని చెప్పుకుంటూ ఉండాలి. ఒక శక్తి ఉంది మీలో, ఒక దేశపు సంపద. జగన్మోహన్ రెడ్డి గారికి సంపద అనగానే 1000 ఎకరాలు వస్తాయి. చంద్రబాబు గారికి సంపద అనగానే 1000 ఎకరాలు గుర్తొస్తాయి. కానీ జనసేనకి సంపద అంటే ఏం గుర్తొస్తుందంటే, ఏమి గుర్తొస్తుంది అంటే, నాకు ఇష్టమైన కవి శేషేంద్ర గారు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత. ఎలాంటి కళలు, ఎలాంటి కళలు యువత నాకు తెలుసు. అద్భుతంగా ఉంటుందని కళలు కంటారు, జీవితాలు బాగుండాలని కళలు కంటారు. ఎంత శక్తి ఉంటుంది యువతలో. వారిని కన్న తల్లులకి, వారిని పెంచిన ఆడపడుచులకి ఎంత శక్తి ఉంటుంది. అలాంటి ఆడపడుచులు యువత కానీ ఏకమై ఒక్క మాట మీద ఒక్క ఆలోచన పెట్టండి. మనకి ఈ ప్రభుత్వాలు మారాలి, కొత్త బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ రావాలని కోరుకోండి. మహామంత్రం అయిపోతుంది, జరిగిపోతుంది. మీరు చెయ్యాల్సింది ఏమిలా, రోజు కత్తులు కటాలు పెట్టుకొని తిరగక్కర్లా. రోడ్డు ఇంట్లో కూర్చొని ఇలా అయితే ఉండకూడదని ఒక మాట అనుకోండి. రోజు ఏమవుతుంది నష్టం? మాట అనుకోవడం, మీరు అంత పిసినర్లు అయిపోతే ఎట్లా? మాట అనుకోవడానికి కూడా కొంచెం పొదుపు డబ్బుల్లో పాటించండి. బాగా భారీగా ఉండండి. మనకు మాట ఉంటుంది, భావ దారిద్ర్యం, మేధో దారిద్ర్యం అని. ఆలోచనలో కూడా దరిద్రం ఉంది మనకి. ప్రభుత్వం బాగుండాలని ఒకటి కోరుకోండి, వీళ్ళు కాదని ఒక మాట అనుకోండి. ఏదైనా సరే ఆలోచనతోనే మొదలవుద్ది. ఒక్క అడుగు ముందుకెళ్తే ఆచరణతో మనం వెళ్ళిపోద్ది ముందుకి. అందుకని మీ ఆలోచనని బలంగా పెట్టండి. మార్పు రాకపోతే అడగండి. నేను వచ్చింది నా దేశం కోసం, నా సమాజం కోసం, నన్నదమ్ములు, నా ఆడపడుచుల కోసం రాజకీయాల్లోకి వచ్చాను. అన్ని సమస్యల్ని కష్టమైన నష్టమైన పోరాడతాను, మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.